ఎవరికి సపోర్ట్? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఓవైపు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇస్తోంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఓవైపు సంబరాలు జరుపుతుంటే ఆర్డినెన్స్ తో బీసీలకు మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇంతకీ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. మనకి డిబేట్ లో చర్చించడానికి పాల్గొంటున్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి ఎనలిస్ట్, అలాగే బమ్మేర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నుండి. అందరికీ నమస్తే అండి. ఓకే అండి, రామ్మూర్తి గారు మీరు చెప్పండి. ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఆర్డినెన్స్ వరకు వచ్చింది. అయితే ఇది అందరూ దీనిపై ఈ కేబినెట్ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం అంటోంది. అంటే మీరు చెయ్యంది కాంగ్రెస్ చేస్తుంది, చేయడంతో మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అందరికి, జీ తెలుగు ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం. నిజంగా నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పెద్దలు గాని పనిచేస్తున్నారు. బీసీలని అది మొదటి నుండి మోసం చేయడం కాకుండా ఇప్పుడు ఇంకొక కొత్త మోసానికి తెరదింపిరు కాంగ్రెస్ నాయకులు. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉందా? 42% ఇవ్వాలని పార్టీలో డిసైడ్ చేశారు, ఓకే, క్యాబినెట్ లో డిసైడ్ చేశారు. అయినంత మాత్రం 42% అయిపోతుందా? దానికి చట్టబద్ధత అనే ఏమైనా ఉందా? ఆర్డినెన్స్ తీసుకుంటే అయిపోతుందా? ఆర్డినెన్స్ వల్ల ఒరిగేది ఏమన్నది? ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మేము ఒక చట్టం చేద్దామని 36% అప్పుడు తీసుకున్న అప్పుడున్న పరిస్థితులు పంపితే అక్కడ కోర్టు కొట్టేసింది. కాబట్టి ఎవరైతే ఎక్కడైతే తమిళనాడు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ చాలా పకడ్బందీగా 60% కంటే ఎక్కువ మొత్తం కలిపి జరుగుతుందో ఆ విధంగా జరగాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో చట్టం చేయాలి. పార్లమెంట్ లో చట్టం చేయాలంటే వీళ్ళు చేయాల్సింది, పోరాడాల్సింది ఇక్కడ ఏదో తూతు మంత్రంగా ఒక ఆర్డినెన్స్ తీసి ఇక మేము పంపిస్తాం మా పని అయిపోయిందని చేతులు దూకుంటే వీళ్ళు బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినట్టే లెక్క. కాబట్టి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఒక డెలిగేషన్ కమిటీని మొత్తం ఢిల్లీ తీసుకుపోయి అక్కడ కూర్చోవాలి, అక్కడ యుద్ధం చేయాలి. అక్కడ యుద్ధం చేసి ఒక చట్టబద్ధత తీసుకొస్తే అప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ కు ఒక శాంతిటీ ఉంటది, అప్పుడు నమ్ముతారు తప్ప ఈ దొంగ నాటకాలు ఆడి ఇంకా ప్రజల్ని మోసం చేద్దాం. ఇప్పటికే ఈ 19 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రతి ఒక్క వర్గం అసమ్మతితో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసినవరా అని ఏడ్చే పరిస్థితి ఉన్నది. ఇంకా మళ్ళా ఏ విషయంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎమ్మెల్సీగా ఉంటే మొన్నటి దాకున్న తీన్మార్ మల్లన్ననే మీరు గెలిపించిన ఎమ్మెల్సీనే ఈ మీ లెక్కలే అసలు బీసీ కులగణన లెక్కలే తప్పని వాదించారు, అందరూ వాదించారు. దాదాపు 25% మంది ఇంకా దాంట్లో పాల్గొనలేదు అని చెప్పారు. అక్కడ పోయింది. అక్కడ నుండి మళ్ళీ 42% జనాభా ఉంది అని 42% మేము రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో స్థానిక సంస్థలలో ఇస్తామన్నారు. మరి ఇవ్వండి, ఎవరు వద్దంటున్నారు? మేము అడ్డుపడుతున్నామా? మీకు చిత్తశుద్ధి లేదు అంటున్నాం, మీరు చేసే దాంట్లో ఒక నిబద్ధత లేదు అంటున్నాం, నిజాయితీ లేదు అంటున్నాం. కావాలని బీసీలను మోసం చేయడానికి మీరు ఒక దుర్మార్గమైన కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగమే ఆర్డినెన్స్. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల, బీసీలు మొత్తం కళ్ళు తెరవాల. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేసేది దగా కుట్ర అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు చేయాల్సింది ఇక్కడ కాదు, మీరు చేయాల్సింది ఢిల్లీలో. మీకు మోడీ మీకు సీకటి దోస్తే మీరు ఏం చెప్తే అదే చేస్తారు, ఆయన ఏం చెప్తే మీరు తానా అంటే తందానా అంటున్నారు. కాబట్టి 8 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ పాలకపక్షం అక్కడ కేంద్రంలో పాలకపక్షం ఇద్దరు ఏకమై ప్రతిపక్షాలను తీసుకొని పోయి ఒక చట్టబద్ధత తెచ్చే విధంగా పార్లమెంట్ లో ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 15వ తారీఖు పార్లమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. తీసుకురండి, ఒక చట్టాన్ని తీసుకురండి, ఒక పర్మనెంట్ గా బీసీలకు రావాల్సిన హక్కుని కల్పించండి అని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం.
రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. మొత్తానికి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అనేది ఆర్డినెన్స్ వరకు వచ్చి చేరింది. అయితే ఇది ఎవరికి వాళ్ళే తమది విజయం అనుకుంటున్నారు. ఇది మొత్తానికి ఇందులో అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? గెలుపు ఓటమి అని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు కూడా. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది కాబట్టి రాజకీయంగా కొలగనం చేయడం, ఈ బిల్లును తేవడం అనేది అనివార్యమైన పరిస్థితి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానిలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఒక అది తేలేటువంటి సమయంలో నిలబడి ఉంది. ఇప్పటికిప్పుడు మనం సక్సెస్ ఫెయిల్ అని చెప్పే పరిస్థితి అయితే కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కొంత మొదలేమో కులగణన చేసినప్పుడు బీసీ కమిషన్ తోటి చేయాలని అనుకున్నది, కానీ అది డెడికేటెడ్ కమిషన్ తోటి చేయాలనేది అర్థమైంది. దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ తోటి చేయించుండ్రు, అంతవరకు ఓకే. దాని తర్వాత వచ్చిన పరిణామాలు అసెంబ్లీలో బిల్ పాస్ కావడం, రాష్ట్రపతికి పంపడం అనేది అక్కడ ఉన్నది. రాష్ట్రపతి భవన్ లో ఆ బిల్లులకు సంబంధించి ఉంది. అది ఇప్పుడే జరిగే పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు ఒక రాష్ట్రానికి బీసీ ఒక రాష్ట్రం పంపినటువంటి బీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర వెయిటింగ్ లో ఉన్నది. అది ఏం జరుగుతుంది ఫలితం అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కూడా ఆ బిల్లు తెచ్చినప్పుడే, లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ తో పాటు పోతామని చెప్పింది. కాబట్టి దానికి ఒక అనివార్యత ఖచ్చితంగా ఏర్పడ్డది. దాని ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి పోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. లేదంటే పొలిటికల్ గా కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. వాస్తవానికి ఇటువంటి ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు దీనికంటే ముందే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ను సవరిస్తూ దాన్ని సవరిస్తూ గవర్నర్ పంపాలి. ఇప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదం చేయాలి, చేస్తేనే ఆర్డినెన్స్ వస్తుంది. మరి గవర్నర్ కూడా ఆమోదం చేస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. మరి గవర్నర్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 268 యాక్ట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వమే చేసుకునే వెసులుబాటు ఉందనేది ఒక మాట మనకు వినబడుతుంది. అందులో గవర్నర్ గనక ఆమోదం చేస్తే ఇది అమలయ్యే అవకాశం. రెండోది, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఇంకో హడ్డీలు. ఈ ఆర్డినెన్స్ మీద మళ్ళీ ఎవరైనా హైకోర్టుకు పోతారా, పిల్లికి పోతారా, పోతే దాంతో హైకోర్టు నుంచి వచ్చే తీర్పు ఏంది, వీటన్నిటి మీద డిపెండ్ అయినది. గవర్నర్ ఆమోదం ఒకటి, రెండోది ఆర్డినెన్స్ కు పిల్లు ద్వారా కోర్టుకు వెళ్తే ఎవరైనా దాని మీద కోర్టు ఎటువంటి ప్రతిక్రియ చేస్తుందనే దాని మీద ఆధారం. ఈ రెండింటి మీద ఇప్పుడు ప్రభుత్వం యొక్క హామీ అనేది ఆధారపడ్డది. దాని తర్వాత కానీ ఇది ఎవరి గెలుపు ఎవరి ఓటమి అనేది చెప్పే సమస్య వస్తుంది. నాకు తెలిసి రేవంత్ ప్రభుత్వం కూడా బీసీ బిల్లు విషయంలో అన్ని పకడ్బందీగానే పోతున్నట్టుగా మనకైతే కనపడుతుంది చట్టపరంగా. సరే, అది నిలబడదా అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. చట్టపరంగా మాత్రం వాళ్ళ ప్రయత్నాలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ తోటి వాళ్ళు సలహాలు తీసుకోవడం, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది జాగ్రత్తలు చాలా మేరకు 100% తీసుకున్నారు. కానీ నిలబడుతుందా లేదా అనేది మరి చెప్పడానికి మాత్రం మనకేమి ఆ చట్టాలకు సంబంధించిన లొసుగులు కానీ ఇతరత్రా కానీ ముందు చూడబోతాం. ఒకవేళ ఇదే ఆర్డినెన్స్ గనక ఆమోదం అయితే, ఇలాంటి పిల్లు కోర్టుకు పోకుండా ఆమోదం అయితే, అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సక్సెస్ అనే చెప్పాలి మనం. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చిండ్రు ఆల్రెడీ ప్రజలకు. ఆ రకంగా పోతే వాళ్ళకి సక్సెస్. ఒకవేళ ఆర్డినెన్స్ గనక అమలులోకి రాకపోతే, ఇతరత్ర కారణాలతో రాకపోతే, పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అనేది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. కాబట్టి ఆ రకంగా చెప్పొచ్చు. అప్పుడు ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా మాత్రం అటు కేంద్రం మీద ఎవరైనా పిలుగుపోతే వాళ్ళ మీద ఆరోపణ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మేము బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపిన తర్వాత కూడా రాష్ట్రపతి దగ్గర అలాగే ఉందంటే కారణం కేంద్రాన్ని చూపిస్తుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు చెప్తుంది. రెండోది ఏంది, ఈ ఆర్డినెన్స్ కనుక ఆగితే ఎవరు ఆపిల్లో అనేది ప్రతిపక్షాలనే ఆరోపణ కూడా సహజంగా వచ్చేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంది. మరి నిజంగానే అది అమలవుతుందా కాదా లేదు. అప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు అప్పుడు ఏమంటాయంటే ఇది కావాలని లూజ్ బిల్ తీసుకొచ్చారు, లేదంటే ఇంకో రకంగా తీసుకొచ్చారు,
రిజర్వేషన్స్ ఆగాలని ప్రభుత్వమే ప్రయత్నం చేసిందని ఆరోపణ ప్రతిపక్షం నుంచి వస్తుంది. Right. పొలిటికల్ వార్గా మారుతుంది తప్ప నిజాయితీగా ఆలోచించే పరిస్థితిలో రాజకీయ పార్టీలు కూడా లేవండి. మనం Right. దీనికి దానికే ఒప్పుకోవాలి. కాబట్టి దాన్ని పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ అనేది ఒక సమస్యగా ఈ స్థానిక ఎన్నికల్లో మారిందని చెప్పాలి. అది పొలిటికల్ ఎజెండాగా కూడా మారింది. మన అందరికీ అర్థమవుతుంది. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది లేదు. కల్వకుంట్ల కవిత నుంచి షురువు చేస్తే బీజేపీ దాకా ప్రతి ఒక్కరు దాన్ని సమర్థిస్తున్న వాళ్ళే ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ పొలిటికల్ సెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఒక ఇష్యూగా మార్చి అవతల పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నంలో అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం వెయిట్ అండ్ సీ చూడాల్సిన అవసరమే ఉందని. రైట్. కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్ బంత్ అనేది కేంద్రం లేదా కోర్టుల పైన వేసే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే బీజేపీ దేశవ్యాప్తంగా ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? ఎలా ఎదుర్కొంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 2023 ఎన్నికల ముందు ఒక అంశం తీసుకొచ్చారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తే బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు మేము అధికారంలోకి వస్తా అని చెప్పి 2023 ఎన్నికల్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఇదంతా ఏంటంటే ఒకటి ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేరు. కాబట్టి రకరకాల హామీలు, రకరకాల అంశాలు తీసుకొచ్చి ఇట్లాంటి డిక్లరేషన్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్ సాధించుకొని రేపు ప్రభుత్వంలోకి రావాలని వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత తంతలు పడతా ఉన్నారు. వీళ్ళకి పెద్దగా చిత్తశుద్ధి ఏం కనపడలేదు. ఈ రాహుల్ గాంధీనో లేకపోతే సోనియా గాంధీనో లేకపోతే వాళ్ళని మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే ఆయన కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకపోతే రేపొద్దున బ్లేమ్ అవుతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకురావాలి. దాంట్లో భాగంగా నిజంగానే ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటే, బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ బీసీ కులగణన సరిగ్గా చేయాలనుకుంటే అది ముందు నుంచి కనపడతా ఉంది. ఆడు ఏం చేశారు? బీసీ కమిషన్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు. తర్వాత ఇంటింటికి సర్వే చేసిన తర్వాత కూడా తప్పులు తడగా రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళా రీసర్వే చేయించారు. మేధావులంతా బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి డిమాండ్ చేస్తే మళ్ళీ రీసర్వే చేయించారు. అప్పటికీ ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడుగ్గా ఉందని చెప్పారు. అసెంబ్లీలో పాస్ చేయించారు. దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్రం మీదనో భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్రాన్ని పంపించాం, మా చేతులు దులుపుకున్నాం అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం. మళ్ళా ఇప్పుడు రిజర్వేషన్లు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మళ్ళా బీసీ కులాలు వాళ్ళకి ఓటు బ్యాంక్ మార్చుకోవాలని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఒకటి జియో తీసుకురావాలి, రెండోది ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఇంకోటి ఏదో చేయాలి. చేసి తూతు మంత్రంగా మళ్ళీ ఇది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడతా ఉంది. నిజంగానే చేయాలనుకుంటే మరి ఆ 20 months నుంచి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. అంటే వాళ్ళకి తెలుసు ఇది చట్టబద్ధంగా నిలబడే అవకాశాలు లేవు కాబట్టే ఇన్ని రోజుల నుంచి ఆర్డినెన్స్ తీసుకురాలేదు, ఆ జియో కూడా రిలీజ్ చేయలేదు. రెండవది, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా దాంట్లో లీగల్ ఇంప్లికేషన్స్, లీగల్ హర్డల్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. రేపొద్దున ఎవరైనా కోర్టుకి ఎక్కిరు అనుకోండి, కోర్టులో పిటిషన్ వేసిరు అనుకోండి, అది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు నిబంధన కూడా ఉంది. నిబంధన ఏది 50% ఏదైతే క్యాప్ ఉందో అది జరగదు అన్లెస్ ఇది రాజ్యాంగబద్ధంగా లేకపోతే పార్లమెంట్ లో చట్టం చేస్తేనే అది చట్టంగా ఉంటుంది, అది దానికి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది అని చెప్పి అందరికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ తప్పించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుటిల ప్రయత్నంగా ఏదో ఆర్డినెన్స్ ఇచ్చి దాన్ని లేకపోతే జియో ఇచ్చి చేతులు దులుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మళ్ళొకసారి బీసీలని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనపట్లేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ మననే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పాపులేషన్ సెన్సస్ వస్తా ఉందో నెక్స్ట్ ఇయర్, దాంట్లో భాగంగానే బేసిక్ కుల గణన కూడా వస్తా ఉందని చెప్పేసి అనౌన్స్ కూడా చేశారు. సో దానికి చట్టబద్ధత ఉండే అవకాశాలు ఉంటాయి. అది చర్చించిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టాక
దానికి చట్టబద్ధత ఉండే అవకాశాలు ఉంటాయి కానీ తప్పితే వీటిని కులాలని, బీసీ కులాలని, బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, మళ్ళీ గెలవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఏమీ లేదు. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద కూడా కనీసం నమ్మకం కూడా పోయింది. ఎందుకంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళు ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీల హామీలు ఉన్నాయి. ఎక్కడన్నా ఏమన్నా కంప్లీట్ అయినాయి అండి? దాంట్లో 3 తప్ప. 3 ఏదో ఆరకొరగా అమలు చేస్తున్నారు తప్పితే కనీసం వృద్ధులకి ఆ పెన్షన్ లేవు, మహిళలకు 2,500 లేవు, కనీసం రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. తర్వాత తులం బంగారు అన్ని చిన్నవి. ఇప్పుడు 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పింది వీళ్ళే. మరి వాళ్ళకి కనీసం అది పెంచకుండా 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వకుండా, తర్వాత రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఎవరు నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది పూర్తిగా. వాళ్ళకి చేయాలని లేదు, ఇక వాళ్ళకి ఓటు వేసే ప్రసక్తే లేదంటే డిసైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో తిరిగితే వాళ్ళు గ్రామాల్లోకి రానియవు అని చెప్పి ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రోజు తీసుకొచ్చి చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ అభిమానం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటూ లేదు. వాళ్ళు అలాంటి చేతులు దులిపేసుకున్నారు కదా, మేము ఏం చేయలేము, మాతో కాదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు పదే ఎన్నోసార్లు మాట్లాడారు మీటింగ్లలో. సో ఇప్పుడు కూడా వీళ్ళకి ఇది కూడా ఒక అస్త్రంగానే వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. బీసీ కులాలని మళ్ళా రిజర్వేషన్లు ఏదో మేము కల్పిస్తున్నాం, రేపొద్దున మాకు ఓటేయండి, మళ్ళీ మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని ఒక ఆలోచనతో తీసుకొస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ లో ఉందో. డెఫినెట్ గా రేపొద్దున పాపులేషన్ సెన్సస్ వచ్చిన తర్వాత దాని మీద కులాలు లెక్కలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా ఈ కులగణన జరుగుతా ఉంది, కులగణన జరగబోతా ఉంది. డెఫినెట్ గా దాని మీద ఒక చట్టబద్ధత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో వేసారు, బీహార్ లో, తమిళనాడులో, తర్వాత రకరకాల రాష్ట్రాల్లో వేసారు. ఏదైనా ఎక్కడ నిలబడిందా? ఆర్డినెన్స్ నిలబడిందా? లేకపోతే ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, లీగల్ హర్డల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళతో చేయలేరు. ఒకవేళ వాళ్ళనే తీసుకోవాలి. ఈ రోజు మనం ఇక్కడ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 42% బీసీస్ ఉన్నారని చెప్పేసి క్యాస్ట్ సెన్సస్ కింద తేల్చినామో దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇది ఏదైతే ఉందో చారిత్రకమైన ఆర్డినెన్స్ మనం పాస్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు క్యాస్ట్ సెన్సస్ చేయాలా అని చెప్పేసి పైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రజల మధ్యలో పోయినరో భారత్ జోడో యాత్ర అని తీసుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పోయినప్పుడు క్లియర్ గా కేటగారికల్ గా చెప్పినాము, జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఇతనే భాగ్యదారి అని చెప్పేసి. అంటే జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత ప్రపోర్షనేట్ గా వాళ్ళకి నిధులు రావాలా, వాళ్ళకి రిజర్వేషన్ రావాలా, వాళ్ళ రిప్రజెంటేషన్ రావాలా అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. దానికి అనుగుణంగా మేము ప్రామిస్ చేసినాము, బీసీ డిక్లరేషన్ లో మేము ప్రామిస్ చేసినాం క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పేసి 100% క్యాస్ట్ సెన్సస్ చేసినాము. వచ్చిన 1 year లోనే ఇంటింటికి పోయి ఫార్మ్స్ తీసుకొని ఎన్యూమరేటర్స్ ని పెట్టుకొని ఎంత క్యాస్ట్ ఉన్నారు, ఎంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యాస్ట్ అని చెప్పేసి ఎన్యూమరేషన్ చేయడం జరిగింది, ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 42% ఉన్నారని చెప్పేసి మనం క్లియర్ గా కేటగిరీగా మనం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసినాక మన కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము దీనికి అనుగుణంగా 42% మేము గవర్నమెంట్ పరంగా, అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా 42% బీసీస్ కి ఇవ్వాల్సిందిగా మేము ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం
చెప్పిన మాట ప్రకారం, చెప్పిన వాగ్దానం ప్రకారం మేము అమలు చేస్తున్నాము. దానిని చూసుకోలేక, ఒరవలేక బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళు నిందలు మోపడం సహజం. వాళ్ళకి ఇంకే ఎజెండా లేదు. అవును ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పితే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు కూడా ఆ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిసారి చెప్తూ వచ్చారు. 2017లో చెప్పారు, 2018లో చెప్పారు, 2021లో చెప్పారు. ఏమని? బీసీ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు మహానుభావుడు. ప్రతిసారి ఈయన చెప్పాడు, నేను క్యాస్ట్ ఎంపెరికల్ డేటా తీసుకొస్తా, ప్రతి ఇంటికి పోయి క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పేసి 2017లో మాట ఇచ్చినాడు. 2019లో ఏం చేశారండి ఈ మహానుభావుడు? బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తలేదు, అందుకని మేము చేస్తలేమని చెప్పాడు. 2021లో ఏం చెప్తున్నారు? అదిగోండి అయిపోతుందని చెప్పేసి చెప్పాడు. వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు, వీళ్ళకి కమిట్మెంట్ అనేది లేదు, వీళ్ళకి డెడికేషన్ అనేది లేదు. వీళ్ళకి బీసీ పార్టీ పక్కన నుమాన్ గారు అయితే ఫస్ట్ కేంద్రం షెడ్యూల్లో చేర్చాలని, ఆ తర్వాత పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి చెప్పారు. ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామంటున్నారు. అయితే ఇదంతా మొత్తానికి, ఈ విధానాల వల్ల మొత్తానికి ఉన్న రిజర్వేషన్లే పోయే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ అంటుంది. వాళ్ళకి చెప్పడానికి చాలా చెప్తారండి. మనము చూసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ వర్ 34%. బిఫోర్ దిస్ క్యాస్ట్ సెన్సస్ హాస్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద బీసీస్ అని చెప్పేసి మనం ప్రతిపాదకన తీసుకుంటే 34% అని వచ్చింది. 34% నుంచి ఈరోజు 42% కి పెరిగింది. అవును, ఈ 34% నుంచి 42% పెరగడానికి ముఖ్య కారణం ఏంటి? మనం డేటా కలెక్ట్ చేసినాం. మీరు ఏదైతే చెప్తున్నారో సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం మనకి కల్పించదు, 50% క్యాప్ ని దాటుతున్నాం అని చెప్పేసి ఎక్కడా ఈ రూల్ లేదండి. వాళ్ళు మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, కర్ణాటక కానీ, మరొక చోట కానీ వాళ్ళు ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయలేదు, వాళ్ళు టెక్నికల్ గా కలెక్ట్ చేయలేదు, ఇంటింటికి పోయి ఎన్యూమరేటర్స్ ని పెట్టి డేటాని కలెక్ట్ చేయలేదు. ఈ రోజు మీరు హైకోర్టులో వేయండి పిల్, సుప్రీంకోర్టులో వేయండి పిల్, మీరు దుష్ట శక్తుల్ని పెట్టి మరో రకంగా ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి చూస్తే నో ప్రాబ్లం, యూఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు పోవచ్చు, రాజ్యాంగం మీకు అధికారం ఇస్తుంది, మీరు పోవచ్చు. మా దగ్గర డేటా ఉంది, మేము కలెక్ట్ చేసినాం. ఈ డేటా మేము కూడా మేము హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ మీరు ఎక్కడికి ఎత్తిపోతే అక్కడ చేస్తాం. మీరు ఒకవేళ కావాలని చెప్పేసి లోకల్ బాడీలో మీరు ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ 100% దీన్ని తిప్పికొడుతుంది, దీని సమాధానం చెప్తుంది. ఎస్, ప్రొసీజర్ అనేది ఫస్ట్ కేబినెట్ లో పోతుంది. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చినాక కేబినెట్ లో డిస్కషన్ జరుగుతుంది. కేబినెట్ లో డిస్కషన్ జరిగినాక ఒక ఆర్డినెన్స్ వస్తుంది. వాట్ ఈస్ అన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆమోదం జరగకపోదు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఒక ఆర్డినెన్స్ అంటారు. గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఉండదాన్ని ఆర్డినెన్స్ అని అంటారు. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది బిల్ గా మారిపోతుంది, అది స్టేట్ గవర్నమెంట్ కి వర్తిస్తుంది. ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దట్ ఆల్సో 6 months ఉంటుంది టైం. ఆ 6 months టైంలో యూ కెన్ గో హెడ్ ఇన్ కండక్ట్ యువర్ ఎలక్షన్స్. ఎందుకంటే కమిట్మెంట్ లేదని చెప్తున్నారు, గవర్నర్ ఆమోదం చేయరేమో అని చెప్తున్నారు, పిల్లేస్తారేమో అని చెప్తున్నారు. ఎందుకంటే బీసీల మీద మీకు ఇది లేదా? బీసీల మీద మీకు ప్రేమ లేదా? బీసీల మీద ఎందుకంటే అంత ద్వేషం నాకు అర్థం కాదు. బీసీల మీద ఎందుకంటే అంత కక్ష నాకు అర్థం కాదు. బీసీ మొత్తం రిజర్వేషన్ పోతుందంట, ఎట్లా పోతుందంటే నాకు అర్థం కాదు. సి వాట్ ఎవర్ వీ హావ్ కమిటెడ్, వాట్ ఎవర్ వీ హావ్ టోల్డ్, ఏఐసీసీ నుంచి మాకు ఆదేశాలు వచ్చినప్పుడు, క్యాస్ట్ సెన్సస్ చేయాలన్నప్పుడు, జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఇత్ని భాగీదారి అని అన్నప్పుడు ఆ కమిట్మెంట్ చేసినప్పుడు 100% చేసినాము. ప్రజలు దాన్ని అంగీకరించినరు, ప్రజలు ముందుకొచ్చినారు, ప్రజలు పార్టిసిపేట్ చేసినారు, ప్రజలు డేటా ఇచ్చినారు. కాబట్టి ఈ డేటాను మా మీద నమ్మకం ఉంది, మాకు మీద విశ్వాసం ఉంది. నెక్స్ట్ బీజేపీ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, బీజేపీ వారు మాట్లాడుతున్నారు రిప్రజెంటేటివ్, మేము బీజేపీ గవర్నమెంట్ మేము చేస్తున్నామని. ఎందుకండి మీరు 10 సంవత్సరాలు ఉండే ఈ థర్డ్ టైంలో ఎందుకు చేస్తున్నారండి? మీరు ఫస్ట్ తెలంగాణలో వచ్చినాక, తెలంగాణలో చేసినాక నేషనల్లో ఒక డిబేట్ స్టార్ట్ అయిపోయింది. నేషనల్లో ఒక డిబేట్ స్టార్ట్ అయింది, తెలంగాణలో మేము చేసినామని చెప్పేసి రోల్ మోడల్లో. మేము కాంగ్రెస్ ప్లీనరీలో, కాంగ్రెస్ మీటింగ్ లో ప్రెజెంటేషన్లు ఇస్తున్నాం. మేము ప్రతి ఒక్క చోట మేము చెప్తున్నాం. బీహార్లో పోతే మేము చెప్తున్నాం, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మేము చెప్పినాం, ప్రతి ఒక్క చోట మేము చెప్తున్నాం 100% మేము చేస్తామని చెప్పేసి. అది చూడలేక, అది ఒరవలేక మేము చేస్తామని చెప్పేసి తీసుకొచ్చిర్రు. 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదండి బీజేపీలో, ఎందుకు చేయలేదండి మీ గవర్నమెంట్? ఆ రోజు అన్నారు కదా భటేగితో అని చెప్పేసి చెప్పినారు. దిస్ వాజ్ యువర్ నెరేటివ్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్స్. చెప్పలేదా మీరు? హిందుత్వ శక్తుల్ని మీరు ఏకం కావాలి, ఏకీకృతం కావాలని చెప్పేసి మీరు చెప్పి, ఈ రోజు బటేగైతే కట్టగా అని చెప్పేసి చెప్పి, రిజర్వేషన్స్ కి మేము యాంటీ అని చెప్పేసి చెప్పిండ్రు. మీరు క్యాస్ట్ సెన్సస్ జరగకూడదని చెప్పిండ్రు. మీరు ఈ రోజు వచ్చేసేసి 100% చేయాలని చెప్తారా? 100% మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ప్రతి స్టేట్ లో చేస్తామని చెప్తారా? అంటే దిస్ ఈస్ ద విన్ ఆఫ్ రాహుల్ గాంధీ, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఫర్ ద బీసీస్, దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ as well as the people of India. 100% మేము చెప్పినాం,
చేస్తాం. Right. రేపు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ ఏదైతే చెప్పినామో 100% చేసి తీరుతాం. రైట్ రామూర్తి గారు, ఈ ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడుతుందంటారా? ఒకవేళ నిలబడినా నిలబడకపోయినా కాంగ్రెస్ ఇచ్చినట్టు మీరు కూడా ఆ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తారా? ఏమంటారు? ఇప్పుడు మిత్రుడు ఊకదంపుడు వ్యవహారాలు బాగా చెప్తున్నాడు. దేనికి ఒక్కటి కూడా పనికిరాంది. నిజంగా వీళ్ళు ప్రామిస్ చేసింది మేము కాదు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీరు ఇంత బారెడు మాటలు చెప్పి ఖచ్చితంగా విద్యా వైద్యం రంగాలలో అలాగే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి దాంట్లో మేము 42% ఇచ్చినాకనే మేము స్థానిక ఎన్నికలకు పోతాం లేదా ఉద్యోగ నియామకాలు చేపడతామని అబద్ధాలు ఆడింది మీరు. ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది బ్రదర్? మీకు చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్ లో 42% మంత్రులను పెట్టండి. ఫస్ట్ మీరు ఇచ్చిన చైర్మన్లకు, కార్పొరేషన్ చైర్మన్లకు 42% ఇవ్వండి. తర్వాత ఈ జోనల్ వైజ్ గా 32 జిల్లాలలో జడ్పీ చైర్మన్లను 42% బీసీలను కేటాయించండి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ చేతిలో ఉన్నది చెయ్యా. అది చేత కాక ఊకే కేసీఆర్ గారిని మాట్లాడదాం, కేసీఆర్ గారిని తిడదాం, కేసీఆర్ గారి మీద నోరు జాడదాం. ఇది తప్ప మీకు కేసీఆర్ గారు మాటలు తీయకుండా మీరు బతికే పరిస్థితి లేదు. ఇంకా మోసం చేస్తాం, ఇంకా ప్రజల్ని అది చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారు? మీరు ఆర్డినెన్స్ అన్నారు, ఎక్కడ అయిందా? అయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు ఆ పరిస్థితి ఉందా? గవర్నర్ గారికి పంపారు, వాళ్ళు అక్కడ గవర్నర్ గారు ఆమోదం చెప్తారా? లేదు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? మీరు చేసిన బిల్లు వాళ్ళు ఆమోదం చేస్తారా? ఇవన్నీ 100 క్వశ్చన్లు పెట్టుకొని 100 అనుమానాలు పెట్టుకొని ప్రజల్ని ఇంకా బురిడి కొట్టిస్తాం, ప్రజల్ని ఇంకా మోసం చేస్తాం. అయితే మీరు చట్టం ముందు నిలబడదంటారా? ఈ ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడదంటారా? ఖచ్చితంగా నిలబడదండి. ఒకవేళ నిలబడకపోతే రామూర్తి గారు, ఒక బూచి ఆర్డినెన్స్ అనేది ఒక బూచి. ఒకవేళ నిలబడకపోతే మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? పార్లమెంట్ లో చట్టం కావాలండి. మిత్రులకి తెలియదు అనుకుంటా. ఆర్డినెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రీ అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నర్ ఆమోదం చెందిన ముందు స్టెప్ ఇస్ అన్ ఆర్డినెన్స్. అది తెలియదు, అది ప్రొసీజర్ అండి. అది ఆమోదం చెందదని చెప్పేసి అంటే ఇది ముందే చెప్పేస్తున్నారు ఆయన ఆమోదం చెందదని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాన్ని మాకు అర్థం. నో ప్రాబ్లం, 100% మా దగ్గర ఒక రీజన్ ఉండదండి. మీకు రీజన్ ఉండదు. వాట్ ఈస్ ద రీజన్ టు రిజెక్ట్? యు టెల్ మీ. నీ చేతిలో ఉన్నది చెయ్యబ్బా. అవును, చేస్తున్నాం కదా. ఏ మాట అంటున్నారండి? కార్పొరేషన్ చైర్మన్లలో ఈ రిజర్వేషన్ వర్తించాలని చెప్తున్నారు. ఎప్పుడు జరిగిందండి క్యాసెన్సస్? కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడు వచ్చిందండి? యు టెల్ మీ. ఏదైతే మాట్లాడుతున్నారో రామూర్తి గారు, నేనేమంటున్నాను, ఇంకా మోసం చేస్తాం, ఇంకా ఏదో మభ్య పెడతాం, ఇంకా మేము ప్రజల్ని ఈ మాయమాటలతోటి అబద్ధాలతోటి బూతులతోటి ముందుకు తీసుకుపోతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా మాయమాటలు చెప్పేటోడు మహాకిలాడి కేసీఆర్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆయన ఫామ్ హౌస్ పంపించిండ్రు. మాయమాటలు చెప్పేది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు పర్మనెంట్ గా అడుగు కూర్చున్నాడు. ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయండి. ఈ ఒక ఆర్డినెన్స్ తోటి అయిపోతుందంటే 28 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు తెలియలేరా? వాళ్ళు దద్దమ్మలా? ఇంత అన్యాయంగా ఉండరా? అంటే ఈ ఒక్క చిన్నగా ఒక సంతకం పెట్టి ఆర్డినెన్స్ చేస్తే అయిపోతుంది అంటే. అయితే రామూర్తి గారు అయితే ఆర్డినెన్స్ ఈ చట్టం ముందు నిలబడకపోతే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది అని అంటుంది. మరి మీరు కూడా ఒకవేళ నిలబడకపోయినా 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? కాదండి, ఇప్పుడు 42% మేము పార్టీ పరంగా ఇస్తాను అంటున్నారు అన్ని పార్టీలు. ఇప్పుడు నేను బీసీని అనుకుందాం, నన్ను ఒక సీట్లకు నిలబెట్టారు, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఇంకో రెడ్డినో కమ్మోనో నిలబెడతాము. అప్పుడు అగ్రకులాలు నిలబడ్డాక బీసీ ఓడిపోతాడు. అంటే వీళ్ళు చేయాల్సింది బీసీలకు ఒక్క సీటు కూడా రాకుండా ఉండాలని ఒక దుర్మార్గమైన కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేయాల్సింది చేయకుండా ఇంకా బీసీలను అన్యాయం చేస్తాం. బీసీలకు నువ్వు చాలా వాళ్ళ జనాభా అన్యాయం చేసినావు. ఇంకా నువ్వు బీసీలకు ఏదో చేస్తాం, మేము బీసీలకు ఏదో నిలబెడతాం అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ చేతిలో ఉన్నది చెయ్యి. ఓకే అండి రామూర్తి గారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సరే చట్టం
రాబోయేది ఏ రకంగా ఉంటుంది, ఇంప్లిమెంట్లకు వస్తుందా రాదా ఆగిపోతుందా అనేది జస్ట్ ఒక 10 days పోతే మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఇది. దెన్ ఆఫ్టర్ రెండవ విషయం కూడా చాలా మంది తెలియదు. సరే పొలిటికల్ మైలేజ్ లో అందరూ మాట్లాడవచ్చు, అది వేరు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే తెలంగాణ లోకల్ బాడీస్ లో ప్రజెంట్లీ అంటే ఇప్పటికే బీసీలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ more than 39% దే ఆర్ విన్నింగ్. అంటే రిజర్వేషన్ లేకున్నా కూడా ఇప్పుడు ఎంత ఉందండి బీసీలకు రిజర్వేషన్? 22% ఉంది. ఇప్పుడు మీరు సర్పంచ్లను ఇప్పుడు పోయిన సర్పంచ్లను మీరు చూసినా, ఎంపీటీసీలను చూసినా, జెడ్పీటీసీలను చూసినా నియర్లీ 40% వాళ్ళే గెలుస్తున్నారండి రిజర్వేషన్ లేకుండానే. ఇట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఫర్ తెలంగాణ పాలిటిక్స్. దీనికి బిల్లెక్కర్ లేదు నన్ను అడిగితే. బిల్లు కంటే ఎక్కువ సమాజం స్పందిస్తున్నారు, దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఏంది బిల్లు అనేది పొలిటికల్ గా వెపన్ గా తయారు కావడానికి తప్ప నిజంగానే గ్రౌండ్ లో వాళ్ళు చేస్తలేరా, సర్పంచులు చేస్తలేరా, ఎంపీటీసీలు చేస్తలేరా, జెడ్పీటీసీలు చేస్తలేరా అంటే ఎస్ 100% చేస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ ఆ రకంగా ఉన్నప్పుడు కాంటెస్ట్ కూడా వాళ్ళది మీకు చట్టం ఉన్నా లేకున్నా సొసైటీలో అది వస్తున్నది. మీరు చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు వాళ్ళందరూ కూడా గమనించవచ్చు. అంటే నేను అనేది సరే చట్టపరంగా చేస్తే ఇబ్బంది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీలో ఆ రిజర్వేషన్ తనకు తాను విధించుకున్న పరిస్థితి, తనకు తాను ఆ కాంటెస్ట్ లో ఉంటున్నట్టు పరిస్థితి, ఫలితాలు కూడా అలాంటివే వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏదో చట్టం వస్తే ఇంకేదో జరుగుతుంది, ఫలానోళ్ళకి నష్టం, ఫలానోళ్ళకి లాభం, దిస్ ఈజ్ నథింగ్. తెలంగాణ సొసైటీ ఈజ్ వెరీ వెల్ అవేర్ ఇన్ పాలిటిక్స్. దానికి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషనో లేకపోతే బీజేపీ హామీయో లేకపోతే బీఆర్ఎస్ హామీయో అవసరం లేదండి. తెలంగాణ ఇది వెరీ వెల్ అవేర్ గా ఉంది. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే రెండు, ఇప్పుడు ఏంటంటే ప్రధాన కాంటెస్ట్ లో తెలంగాణ రాజకీయాల్లో 3 పార్టీలు మనకు అందరికి కనపడుతున్నాయి. అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. నో డౌట్ కాంగ్రెస్ సరే అది సిచ్యువేషన్ ఆ రకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ బిల్లు తీసుకొచ్చి కొంత క్రెడిబిలిటీని పొందే కొంత ఈ ఎమ్మెల్సీ కవిత అలాగే తీన్మార్ మల్లన్న వీళ్ళు బీసీ నినాదం బాగా తీసుకొచ్చారు కదా, వాళ్ళకి చెక్ పెట్టింది అనుకోవచ్చు. ఒకటండి, వాళ్ళు ఎవరో తీసుకురావాల్సిన అవసరం లేదు. తెలంగాణ సొసైటీ వెరీ వెల్ గా బీసీలు పొలిటికల్ గా అవేర్ అయినరు, ప్రొసీడ్ అవుతున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే పొలిటికల్ క్రెడిబిలిటీ మాత్రమే ఎవరైనా కోరుకుంటున్నది, కాంగ్రెస్ అయినా ఇంకోరైనా. ఒకటేంటంటే ఇక్కడ 3 పార్టీలు ప్రధాన కాంటెస్ట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ తోటి తన హామీని చెప్పింది, అది ఇంప్లిమెంట్ చేసే లైన్ లో పోతుంది ఆ బాటలో. దాన్ని మనం తప్పుపట్టలేము ఇప్పటికిప్పుడు. ఆఫ్టర్ చూద్దాం, ఆఫ్టర్ 10 days ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు. బీజేపీ కూడా కొంత బీసీ లైన్ లో ఒకప్పుడు పోయిన ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం, వాళ్ళు కొంత బీసీలకు ఆ పార్టీ బీజేపీ కూడా కాస్త దగ్గరైన పరిస్థితులు మనం చూసాం. నో డౌట్ అది లేదు. ఎందుకంటే వాళ్ళకి 8 లోక్సభ సీట్లు రావడం కూడా చిన్న విషయం కాదు. బీసీలు కూడా బాగా బీజేపీకి అట్రాక్ట్ అయిన పొలిటికల్ సిచ్యువేషన్ తెలంగాణలో చాలా మేరకు ఉంది. అయితే ఆ పార్టీ స్టాండ్ చేసుకుంటుందా, దాన్ని ఇప్పుడు అట్రాక్ట్ అయిన సెక్షన్ ను కూడా బీజేపీ నిలబెట్టుకుంటుందా, పోగొట్టుకుంటుందా అంటే ఈ మధ్యన జరిగిన పరిణామాలను చూస్తే కాస్త అనుమానం కలుగుతుంది ఆ పార్టీ మీద. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కే ఒకటి వెలితి. ఎందుకంటే పోల్ లైన్ షోడ్ కేసీఆర్ పార్టీ కాబట్టి కేసీఆర్ కాకుండా ఇంకో బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు బీఆర్ఎస్ కి లేవు. అంటే పొలిటికల్ ఈక్వేషన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలో బీఆర్ఎస్ కు అది లేదు. ఎందుకంటే తెలంగాణ వాదంతో వచ్చిన పార్టీ కాబట్టి ఆ వెసులుబాటు ఒక బీఆర్ఎస్ మాత్రమే లేదు. నేషనల్ పార్టీల కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ సోషల్ ఇంజనీరింగ్ లో కొంత ఫార్వర్డ్ గా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు కవిత గారు ఏం చేస్తున్నారు, పదే బీసీ నినాదం వినిపిస్తున్నారు. సరే వాళ్ళు బీఆర్ఎస్ లో అది అంతర్గతంగా ఏమైనా కలహాలు ఉన్నాయా ఆమెతోటి అంటే అది వేరు విషయం. కానీ ఆమె ఒక ఎజెండాను తీసుకొని ముందుకు పోతుందంటే ఈమె కూడా సరే పార్టీ చెప్పలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా బీసీ నినాదంతో చెప్పే పరిస్థితులు లేనప్పుడు ఈమెను కవితను బీఆర్ఎస్ ఒక వెపన్ గా వాడుతుందా అనే అనుమానం కూడా ఉంది సొసైటీలో. ఓవరాల్ గా 3 పార్టీలు కూడా ఇప్పుడు మనం చూస్తే మేజర్లీ బీసీ పోలరైజేషన్ లో మాత్రం ఎంతో కొంత కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫార్వర్డ్ ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ దాన్ని స్టాండ్ చేసుకుంటుందా లేదా అనే దగ్గర వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఈ 42 రిజర్వేషన్ పై మీ వైఖరి ఏంటి? మీరు కూడా దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తారా బీజేపీ పరంగా?
యాక్చువల్ గా వి సపోర్ట్ డెఫినెట్ గా వీఆర్ సపోర్టింగ్ 42% ఇన్ తెలంగాణ. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడే మా ఎమ్మెల్యేలంతా కూడా సపోర్ట్ చేశారు, బిల్లుకి సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా రేపు పొద్దున పాపులేషన్ సెన్సస్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ వచ్చినప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో ఆ బీసీలకు తగ్గట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి, రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది 42% నిజంగానే తెలంగాణలో ఉంటే తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో అది దాంట్లో వెనక్కిపోయే అవకాశమే లేదు. రెండవది ఏంటంటే, ఇంతమంది కాంగ్రెస్ మిత్రులు చెప్తూ మీకు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు యూపీఏ 1 యూపీఏ 2 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టసభలో కూర్చున్నారు. మరి మీరు మీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? 2011 లో we made a statement. 2011 లో we made a statement. Please. Just one second. Let me talk. Why are you disturbing unnecessarily? Why are you disturbing? It's my time actually to speak out. Okay. So నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. యూపీఏ 1 యూపీఏ 2 లో అధికారంలో ఉన్నారు. మీ అందరికి తెలిసి మరి అప్పుడు మరి బీసీలు గుర్తు రాలేదా? బీసీల మీద ప్రేమ లేదా? బీసీ మీద ఆలోచన లేదా? ఏంటంటే ఇప్పుడు ఈయన అస్త్రంగా తీసుకొని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుస్తుంది కాబట్టి ఇది ఒక అస్త్రంగా వాడుకోవడానికి చేస్తున్న రాహుల్ గాంధీ ప్రయత్నం ఎంత కూడా. బీసీలకు నిజంగానే మీరు ఇవ్వాలనుకుంటే 66 సంవత్సరాలు మీరు ఉన్నారు ప్రభుత్వంలో, ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 58 సంవత్సరాలు పరిపాలించింది. ఏం చేసారు మీరు? కళ్ళు మూసుకొని కూర్చున్నారా? మీరేమన్నా ఇప్పుడు వచ్చిందా గుర్తు? భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మన ప్రధానమంత్రిని బీసీని ప్రధానమంత్రి చేసుకున్నాం, మేము నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నాం. మా కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలని మంత్రులు చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఒక మైనారిటీని కానీ ఒక గిరిజన మహిళని కానీ రాష్ట్రం చేసుకున్న ఆలోచన మీకు ఉండేనా? ఒక బీసీని కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మీకు కావాల్సింది ఓన్లీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. మైనారిటీలు ఉపయోగించుకోవాలి, బీసీ కులాలను ఉపయోగించుకోవాలి, రిజర్వేషన్ అస్త్రంగా తీసుకొస్తున్న ఆలోచన తప్పితే మీకు ఒక చిత్తశుద్ధి లేదు అక్కడ. రెండవ పార్టీ కూడా చెప్తున్నాను, మాకు ఇంకో చిత్తశుద్ధి కూడా ఉంది. 2023 ఎన్నికల్లో మీ పార్టీ కన్నా ముందు కానీ బీఆర్ఎస్ కంటే ముందు ఒకవేళ బీజేపీ పార్టీ తెలంగాణ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాం. ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు ఇక్కడ వచ్చి. సో అది మా పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. మీరు చేసేదంతా కూడా తూతు మంత్రంగా ఏదో మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా దీంట్లో చిత్తశుద్ధి కనపట్లేదు. మీరు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు చేయలేకపోయారు? అంటే మీరు రాహుల్ గాంధీ సోషల్ ఎకానమిక్ మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు చెప్పండి. మరి సమాధానం మీరు చెప్పగలుగుతారా? హిమాచల్ ప్రదేశ్ లో మీరున్నారు, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? Let me respond to what he is talking about. See, essentially ఏదైతే చెప్తున్నారో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 1 యూపీఏ 2 10 సంవత్సరాలు ఉన్నారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ రోజు ఎందుకు చేయలేదని చెప్పేసి చెప్తున్నారో, లెట్ మీ ఎడ్యుకేట్ మై ఫ్రెండ్ ఫస్ట్. సోషియో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి 2011 లో చేసిండ్రు. 2011 ఎవరు గవర్నమెంట్ అండి? యూపీఏ 2 గవర్నమెంట్ కాదా? దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద క్యాస్ట్ సెన్సస్ టుడే. యూ నీడ్ టు అండర్స్టాండ్. అరే ఏం మాట్లాడుతున్నారండి? సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేసినారని చెప్పేసి చెప్తున్నావు. మళ్ళీ you need to definitely that's your responsibility. See, my dear friend, you need to understand socio-economic caste census has been done in 2011. Yes, that data has to be released by the BJP government. It did not do. What was the percentage actually when you did? Kindly listen. When you brought the caste census, that was 34%. That was 34%. Please understand. But then why didn't you implement actually? Are వినండి, నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఏదైతే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ మనం చేస్తున్నామో దీనికి ఒక ఫౌండేషన్ ఆ రోజు ఎస్సీసీసీ జరిగింది. ఆ రోజు ఎస్సీసీసీ 2011 లో జరిగింది. సోషియో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి 2011 లో సోషియో ఎకానమిక్ సామాజిక మరియు ఎకానమిక్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ని తీసుకుని దానికి ఆధారంగా ఒక సెన్సస్ అనేది 2011 లో యూపీఏ 2 గవర్నమెంట్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో జరిగింది. దట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. నేనేమంటున్నా, మళ్ళా భారత్ జోడో యాత్ర తీసుకున్నాం. భారత్ జోడో
జోడో యాత్ర తీసుకున్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కి పోయినప్పుడు అక్కడ మణిపూర్ నుంచి ముంబైకి పోయినప్పుడు మా నేత రాహుల్ గాంధీ గారికి అర్థమైంది ఇక్కడ జనాభా పెరిగింది అని చెప్పేసి 34% నుంచి 42% అది పెరిగినప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రపోర్షనేట్ గా, వాళ్ళకి సహేతుకంగా, వాళ్ళకి బడ్జెట్ ఎలొకేట్ కావట్లేదు, వాళ్ళకి రిసోర్సెస్ ఎలొకేట్ కావట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి మినిస్ట్రీలో గానీ, వాళ్ళకి కావాల్సినటువంటి లోకల్ బాడీస్ లో గానీ ఇవి జరగట్లేదు అని చెప్పేసి జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఉత్ని భాగేదారి అని చెప్పేసి మేము తీసుకొచ్చినాము. దానికి అనుగుణంగా మేము చేస్తున్నాము. ఏదైతే మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు బీసీ అని చెప్పేసి, there are so many questions about his BC certificate. There are so many questions about for him to prove the legitimacy of him whether he is a BC అవునా కాదా అని చెప్పేసి. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఓన్లీ చెప్పడానికి చాలా చెప్తారండి. ప్రతి స్టేట్ లో, మహారాష్ట్రలో, యూపీలో, బీహార్ లో, గుజరాత్ లో, కర్ణాటకలో వీళ్ళు బ్లాక్ చేసిండ్రు. వీళ్ళు క్యాస్ట్ సెన్సెస్ చేయనీయలేదు. వీళ్ళు క్యాస్ట్ సెన్సెస్ ఏమన్నారండి? మొన్నటి వరకు అన్నారు బీజేపీ నేషనల్ నెరేటివ్ ఉండే కటేగే తో బటోగే అని చెప్పేసి, కటోగే అని చెప్పేసి వీళ్ళు ప్రతిసార్లు చెప్పిండ్రండి ఎలక్షన్స్ ముందు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఇదే నెరేటివ్ ఉండే వాళ్ళకి. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏమన్నారు క్యాస్ట్ సెన్సెస్ చేయకూడదు, మనం అందరం హిందూస్ అందరూ ఏకీకృతం అవ్వాలా, హిందూస్ అందరూ ఒకటే కేటగిరీ. నో, దట్ ఈస్ నాట్ వాట్ వి వాంటెడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో తీసుకొచ్చిండ్రో అప్పటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే అప్పుడు సోషియో ఎకనామిక్ స్టేటస్ ని తీసుకుని రిజర్వేషన్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మేమేమంటున్నామంటే ఫర్ ఏ పర్టికులర్ పర్సన్ ఒక జనాభా ప్రకారము వాళ్ళకి కావాల్సిన వనరులు వాళ్ళకి అందించాలండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయాలండి. చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా సరిగ్గా చేయకపోతే దాన్ని చెప్పాలి, నిందించాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అపోజిషన్. మనం చెయ్యనీయము, ఇట్లా చేస్తున్నారు అంటే ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వీ హ్యావ్ టేకెన్ ఎ వెరీ బిగ్ అండ్ బోల్డ్ స్టెప్. ఏ గవర్నమెంట్ చేయలేదండి, ఈ రోజు చేసినాం కాబట్టి ప్రతి ఒక్క స్టేట్ మన వైపు చూస్తున్నారు, తెలంగాణ వైపు చూస్తున్నారు. సామాజిక న్యాయం ఇక్కడ జరుగుతుంది, సోషల్ జస్టిస్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. ఈరోజు మా పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు బీసీ బిడ్డ కాదా? బీసీ మినిస్టర్లు మా దగ్గర 2 ఉన్నారు కాదా? నేనేమంటున్నానంటే మీరు యూ నీడ్ టు అండర్స్టాండ్ రేపు రాబోయే లోకల్ బాడీస్ లో కూడా మేము 42% పార్టీకి 100% చెప్తూనే ఉన్నాం. రేపు మేము కావాల్సిన బీ ఫామ్ కూడా దాని ప్రపోర్షనేట్ గానే ఇచ్చినాము. రేపు లోకల్ బాడీలో కూడా అదే రిజర్వేషన్ 100% ప్రతి ఒక్క పార్టీకి కంపల్ చేసి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నానంటే ఐ వాంట్ టు ఆస్క్ స్ట్రైట్ క్వశ్చన్స్ టు హిమ్. ప్లీజ్. 2011 లో సోషియో ఎకనామిక్ ఏదైతే సెన్సస్ వచ్చిందో మీరు 34% వచ్చిందని చెప్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయలేదు? పోనీ 2023 ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? మీకు తెలుసు 34% అని చెప్పి, ఇది తెలుసు కదా. మరి ఎంతమందికి మీరు అనుగుణంగానే? రెండోది, మీరు ఈ మంత్రివర్గంలో 18 మంది ఉంటారు. ఈ 16 మందిలో మీరు 34% అయినా కనీసం 4-5 ఇవ్వాలి. మీరు ఎందుకు 2 ఇచ్చారు? రెండవది, ఎంతమంది చైర్మన్లు, ఎంతమంది కార్పొరేషన్లకి బీసీలను చైర్మన్ చేస్తా ఉన్నారు? మీరు ఇవన్నీ చేయకుండా మీరు నేను చేస్తున్నా అంటే ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూపిస్తారా పోనీ ఎంతమందికి ఇచ్చారో బీసీలకు? తెలుసు కదా. మళ్ళీ చెప్తున్నా నేను, అది ఏదైతే జరిగింది ఏదైతే మీరు మాట్లాడుతున్నారు దట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్ సెన్సస్. 2011 లో జరిగింది క్యాస్ట్ సెన్సస్ కాదు. ఇట్ ఈస్ ఎ సోషల్ ఎకానమిక్ క్యాస్ట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ సోషల్ ఎకానమిక్ స్టేటస్ అని చెప్పేసి. సోషల్ ఎకానమీ అంటే సామాజికంగా వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అని చెప్పేసి దాని యొక్క సర్వే జరగడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా ఓవరాల్ గా చేసినారు. ఇది క్యాస్ట్ సెన్సస్. ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని కేపీఐస్ అన్ని తీసుకొని ఈసారి నేనేమంటున్నా దీనికి మనం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మొదలనేది కావాలా? ఇక్కడ జరిగింది క్యాస్ట్ సెన్సస్ అనేది ఎక్కడో ఒక చోట జరగాల. ప్రతి ఇంటికి పోయినారు, మీరు చేసినారు, నేను చేసిన, ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణ నివసించే ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళు దే హ్యావ్ ఫిల్ రెస్పాన్సిబుల్ సిటిజన్, దే హ్యావ్ ఫిల్ ద ఫార్మ్స్. వాళ్ళు ఫామ్ ఫిల్ చేసేసి ఎన్యూమినేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఫిల్ చేసుకున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 42% అని చెప్పేసి తేలింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఎస్, లెట్ us టాక్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నామని చెప్పి, ఇక్కడి నుంచి రాబోయే ఎన్నికల్లో మనం ఏం చేస్తున్నామని, ఇక్కడి నుంచి రాబోయే ఎలక్షన్స్ లో ఏం చేస్తున్నామని, ఇక్కడి నుంచి రాబోయే బడ్జెట్ లో ఏం చేస్తున్నామని దాని గురించి మనం మాట్లాడదాం.
మనం అంతేగాని అప్పుడు ఎందుకు చేయలేదు, మీరెందుకు చేయలేదు, నేను అదే అంటున్నా. కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పిండ్రు కానీ ఏ రోజు చేయలేదు. మేము చెప్పినాం వచ్చిన వెను వెంటనే 6 నెలల్లో మేము మాట ఇచ్చినాము, 6 నెలల్లో సర్వే స్టార్ట్ చేసినాము. మేము 1 year లో మేము క్యాస్ట్ సెన్సస్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాం మేము గవర్నమెంట్ వచ్చినాక. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ హ్యాపెనింగ్. నేను దాన్ని మనం స్వాగతించాలా, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలా, దాన్ని మనం కంగ్రాచులేట్ చేయాలా. అది చేయకుండా మేము ప్రతిసారి క్రిటిసైజ్ చేస్తామంటే అది మంచి పద్ధతి కాదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే సరే ఈ చట్టం సంగతి 10 days లో మనకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం తెలంగాణ పాలిటిక్స్ లో చూసినప్పుడు సామాజిక కోణం అనేది రాజకీయాల్లో అనివార్యంగా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? కాంగ్రెస్ కు పోతుందా, బీజేపీకి పోతుందా, బీఆర్ఎస్ మాత్రం ఎలాగూ అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? కాంగ్రెస్ పక్షాన్ని అంటే దీన్ని జరిగేదాన్ని ఎవరైనా బీసీలు ఎవరైనా ఇన్విటేబుల్ వాళ్ళకు వాళ్ళు ఏం దాన్ని అపోజ్ చేసేది ఉంటుంది. మిగతా సెక్షన్ కూడా ఎవరు అపోజ్ చేయడం లేదు వాస్తవంగా కూడా. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ రాజకీయాల్లో మనం ఒకసారి చూస్తే తెలంగాణలో న్యాచురల్ దట్ ఈస్ ఇంత ముందు మీకు చెప్పిన నేను అసలు వితౌట్ రిజర్వేషన్ దే ఆర్ విన్నింగ్ 40% సర్పంచెస్, 40% ఎంపీటీసీ, 40% జెడ్పీటీసీ. రిజర్వేషన్ అవసరం లేకుండానే వాళ్ళు ఎలక్షన్ అవుతున్నప్పుడు దీన్ని చట్టం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు అంతే తప్ప ఇంకా మిగతా అదర్ సెక్షన్స్ ఓసీలో గీసీలో వ్యతిరేకించడానికి అక్కడ ఏం లేదండి. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఓసీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు కాంటెస్ట్ లో లేనప్పుడు రిజర్వేషన్ వాళ్ళు ఎంత గెలుస్తుండ్రో అంతే రిజర్వేషన్ లో ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విశ్లేషణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఒక అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో ఒకేలాగుంటుందా, మార్పు ఉంటుందా? కొంచెం మనం అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వచ్చే సరకాలు ఏమైతుందంటే కొంచెం అంటే ఇంత ఉండదు, తగ్గుతుంది. కానీ అది కూడా గ్రాడ్యువల్లీ అది కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకుండా ఆఫ్టర్ 10 years 15 years ఇప్పుడున్న పొజిషన్ కంటే డిఫరెంట్ గా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంటంటే దీంతో వచ్చింది ఏంది, ఇప్పుడు చట్టం కాలేదు, ఆర్డినెన్స్ విఫలమైంది అని అనుకుందాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదండి, మిగతా పార్టీలు కూడా 42 కాదు. అయితే ఈ 42% తో కాంగ్రెస్ ఓసీలకేం దూరం కాలేదు. ఆల్రెడీ బీసీలు నథింగ్ ఎల్స్. కాకపోతే ఈసీ నాదం వల్ల ఏమైందంటే దే ఆర్ అడ్వాంటేజ్ పార్టీస్ ఏమనంటే డెఫినెట్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ, నాట్ బీఆర్ఎస్. ఇప్పుడు కవిత గారు ఎంత ముందుకొచ్చి మాట్లాడినా గానీ ఆ క్రెడిబిలిటీ బీఆర్ఎస్, ఎందుకంటే ప్రజలకు తెలుసు కదండి. ఇప్పుడు మరోవైపు కవిత జాగృతి విజయం అంటున్నారు, అంటే బీఆర్ఎస్ పాత్ర ఉందా లేదో రామ్మూర్తి గారే చెప్పాలి. ఒకటి 1 minute మేడం, 1 minute. ఆల్ పొలిటికల్ పార్టీస్ తెలంగాణలో కాంటెస్ట్ చేసి ఏ రాజకీయ పార్టీ అయినా ఆల్రెడీ వాళ్ళ పార్టీల నుంచి 40% చట్టం లేకున్నా కాంటెస్ట్ లో దిస్తున్నారు. ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి 45% ఇచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, బీఆర్ఎస్ కూడా ఇస్తుంది, నో డౌట్. అయితే మోర్ అట్రాక్టివ్ గా ఉండే పార్టీలు ఏదంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ ఏంటంటే లోకల్ బాడీలో ఇవ్వచ్చు, 45% బీఆర్ఎస్ కూడా ఇస్తుంది. బట్ హూ ఈజ్ గోయింగ్ టు సీఎం అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు బెటర్ దాన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనే ఎవరైనా అనుకుంటారు, బీసీలు కూడా అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని ప్రజల్లో కొన్ని నమ్మకాలు అనేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన కావచ్చు, లేదంటే ఇప్పుడు తీసుకొచ్చిన బీసీ బిల్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా దట్ ఈస్ సెకండరీ. కానీ కొంత మెరుగైన దృష్టితో చూసే పరిస్థితి ఉంటుంది. బీజేపీ మీద కూడా కొంత నమ్మకం ఉన్నది, వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కొంత నిజంగానే సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ కష్టపడకున్నా గానీ ఈ బీసీ పోలరైజేషన్ కొంత బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చిన పరిస్థితి మాత్రం ఉన్నటి వరకు ఉన్నది. అంటే వాళ్ళేం కష్టపడలేదు, నిజానికి బీజేపీ కష్టపడేది కాదు. సొసైటీ పరంగా బీసీలు కొంతవరకు, అది మీరు హిందుత్వం అంటారా, నేషనలిజం అంటారా, సంథింగ్ ఏదైనా చెప్పండి, కొంత పోలరైజేషన్ బీజేపీ జరిగిన మాట వాస్తవం. ఆ సక్సెస్ దానికి లోక్సభ ఎలక్షన్ లో కూడా మనకు కనపడ్డది. ఫర్దర్ గా వాళ్ళు ఆ రకంగా పోతారా అనేది మనం జస్ట్ ఈ 10 days లో జరిగిన కొన్ని పరిణామాలు కొన్ని అనుమానాలను కలిగిస్తున్న మాట వాస్తవం. అది క్రెడిట్ ఎవరికి అవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, నో డౌట్. ఇలా అనుమాన పడాల్సిన అవసరం లేదు బీసీల విషయంలో. రైట్ రామ్మూర్తి గారు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు
పట్టి పంగనామాలు పెడితే పక్కకు పోయినట్టు వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. పని చేసే దాంట్లో వీళ్ళకు ఏదో మేము రిజర్వేషన్ చేస్తున్నాం, 42 ఇస్తున్నాం, ఇగో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, లేదా ఇప్పుడు మీ పెద్దలు అంటున్నారు బీజేపీకి చాలి ఉన్న బీసీ ప్రెసిడెంట్ ని తీసేసి ఇంకో అతన్ని తీసుకొచ్చి పెట్టారు. నేను ముఖ్యమంత్రిని బీసీ చేస్తాన కాంగ్రెస్ పార్టీ ఇంకో అతన్ని పెట్టారు. ఉన్న వాటికే గత్యంతరం లేదు, ఇచ్చేదే సరిగ్గా ఇవ్వడం లేదు, వాళ్ళ చేతిలో ఉన్నాయే ఇవ్వడం లేదు. కాబట్టి మైండ్ డైవర్షన్ చేసి దీన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి బదనాం చేయాలనే ఒక కుట్ర తప్ప ఇందులో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళకు నిజంగా బీసీలకు 42% ఇచ్చి తీరుతామనే పట్టుదల ఉంటే అది ఎక్కడైతే చేయాలనో అక్కడ జయించే దమ్ము ధైర్యం ఉండాలి. అది లేదు వీళ్ళకు లేదు, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లకు లేదు. కాబట్టి బీసీలను ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అన్ని రకాలుగా వాళ్ళని ఒక కోటీశ్వరులుగా తయారు చేయడానికి పూనుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి చూసింది అండగా ఉంటది. బీసీల నుండి వీళ్ళేదో బీసీల పేరు చెప్పి ఏదో పబ్బం గడుపుకోవాలని చూసే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు గాని వచ్చే ఎన్నికలు గాని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ అబద్ధాలు ఇక నమ్మ పరిస్థితిలో లేరు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఆల్రెడీ పల్లెల్లో చాలా దుర్మార్గం, అందరూ కూడా తిరగబడుతున్నారు. వీళ్ళు పల్లెలకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక రూపేణ మేము మళ్ళా పల్లెలకు పోవాలా, మళ్ళా ఓట్లు అడగాలని ఒక కుట్ర జరుగుతుంది. రైట్ ఫైనల్ గా చెప్పండి వెంకటరెడ్డి గారు. ఫైనల్ గా నేను ఒకటే డిమాండ్ చేసేది, ఇప్పుడు ఏదో బిల్లు తీసుకొస్తున్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు, ప్రాపర్ ఛానల్లో ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున లీగల్ హర్డిల్స్ వచ్చినా, లీగల్ ఇంప్లికేషన్స్ వచ్చినా కూడా దాట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ రేపొద్దున అది ఆగిపోయింది, కోర్టులు చెప్పినాయి, తర్వాత న్యాయ సంస్థలు చెప్పినాయి అని చెప్తే మాత్రం మళ్ళీ వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బీసీలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మెప్పించడానికి తీసుకొస్తున్న ప్రయత్నం తప్పితే ఏం కనపట్లేదు ఇక్కడ. ఎస్, డెఫినెట్ గా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం బీసీలు అంతా కూడా డెఫినెట్ గా హ్యాపీ. ఫైనల్ గా ఇమాన్ గారు, ఐ వాంట్ టు కంక్లూడ్, బీఆర్ఎస్ ఏదైతే అనుకుంటుందో బీసీలు మొత్తం మా దగ్గర ఉన్నారు, బీసీలని మా దగ్గర చిత్తశుద్ధి లేదని చెప్పేసి వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం చూసినాం. ప్రతిసారి మాటలు ఇచ్చి వాళ్ళు ఏం నెరవేర్చలేదు. మేము మాట ఇచ్చినాము, మాట నెరవేర్చినాము, మళ్ళీ చేస్తున్నాము. 100% బిల్ గురించి మాట్లాడుతున్నారు. బిల్ డెఫినెట్ గా 200% ఆమోదం పొందుతుంది. ఎందుకనంటే మన దగ్గర మనం టెక్నికల్ గా ముందు నుంచి కూడా మనం పోయి ఎవిడెన్స్ తీసుకొచ్చేసేసి ఏదో నెంబర్స్ అక్కడ పెట్టేసి మనం చెప్తలేము కదా. మన దగ్గర ఫార్మ్స్ ఉన్నాయి, డేటా కలెక్ట్ చేసినటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. అన్ని తీసుకుపోయి రేపు పొద్దున మనం వీళ్ళు పిల్లు వేయించిన, అదే చెప్తున్నా నేను, వీళ్ళు దుష్ట శక్తులు అయ్యి వీళ్ళు పిల్లు వేయించినా సరే, బయట వ్యక్తులతో పిల్లు వేయించినా సరే, నో ప్రాబ్లం, వీ హావ్ ఆల్ ద ఎవిడెన్సెస్, కోర్టులో నిలబడుతుంది, మేము ఆమోదం పొందగలుగుతాము. సీ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ బీసీ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే జరిగినామో ఇది రిజర్వేషన్ ఒక్క గురించే కాదు, రిజర్వేషన్ ఒక్క అంశం గురించే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి రిసోర్స్ అలొకేషన్ గురించి మాట్లాడుతున్నాము. క్యాస్ట్ సెన్సెస్ అని జరిగింది, బడ్జెట్ లో వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలా, జిస్కి జితనీ హిస్సేదారీ ఉస్కి ఇతనీ భాగీదారీ. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ రిజర్వేషన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ఓవరాల్. వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్ వాళ్ళకి చేయాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి రిసోర్స్ అలొకేషన్ వాళ్ళకి చేయాలా అని చెప్పేసి చిత్తశుద్ధితో మనం చేస్తున్నాము. రేపు ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు బీసీ సంఘాలు మొత్తం చీఫ్ మినిస్టర్ గారి దగ్గరకు వచ్చి కలిసిండ్రు. వాళ్ళు 100% స్క్రీన్ 100% బీసీ సంఘాలు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రజలు మా పక్షంలో, మా అధ్యక్షుడు, మా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ. మిగతా ఏ పార్టీలో ఉన్నారండి? ఏ పార్టీలో లేరు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా. ఒకటి బ్రదర్ రామ్మూర్తి గారు వేరే రకంగా అర్థం చేసుకున్నట్టుంది. నేను చెప్పిన పొలిటికల్ కాంటెస్ట్ అనేది ఓన్లీ ఇన్ బీసీ పోలరైజేషన్, అంటే బీసీ సబ్జెక్ట్ వరకే నేను చెప్పింది. బీఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం వేరు, ఈ బీసీ ఇష్యూ వేరు. బీసీ ఇష్యూలో బెటర్ పార్టీలుగా ప్రజలకు ఏవి కనపడుతుంది అంటే 100% కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఈ రెండే కనపడతాయి, నో డౌట్, అందులో మీకు అనుమానమే లేదు. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఏ పార్టీ ఎన్క్యాచ్ చేసుకోగలుగుతుంది, ఏ పార్టీ నమ్మించగలుగుతుంది ప్రజల్ని, అప్పుడు దాని క్రెడిబిలిటీ పోతుంది. కానీ అదేదో
బీసీ విషయంలో నిజంగానే రామ్మూర్తి గారు మీ పార్టీ ఏం చెప్పగలుగుతుంది ప్రజలకు రేపు? నిజంగానే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34 నుంచి 22 తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా రామ్మూర్తి గారు. ఓకే, ఓకే. ఏమనంటారు మీ పార్టీని చెప్పండి. సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. మిగతా యాంటీ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేస్తుందో బీసీలకు కూడా తెలుసు. మీరేం చేసిండ్రు, ఏంది ఏం కథ అనేది వాళ్ళకి తెలుసు. మనం అనుకోవద్దు. ఇక్కడ చెప్పేది ఏంది మేడం, ఇక్కడ అంటే గవర్నమెంట్ ప్రో గవర్నమెంటా యాంటీ గవర్నమెంటా జనంలో ఏ రకంగా అభిప్రాయం బిల్డప్ అయింది అనేది డెఫినెట్లీ లోకల్ బాడీలో కొంతవరకే తెలుస్తుంది. ఓకే, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్. ఓకే అండి, డిబేట్ లో పాల్గొన్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారు, నుమాన్ గారు, అలాగే రామ్మూర్తి గారు,